హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ ఎట్ హోమ్. ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న అక్షయ తృతీయ కదా, మేమైతే ఏదో ఒకటి కొంటే మంచిది కదా, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా, అందుకనేసి మేము జ్యువెలరీ షాప్కి అయితే వెళ్తున్నామండి. బాబోయ్, బంగారం ధర అయితే కొనేటట్టు కనిపించట్లేదండి. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ అది తగ్గే వాతావరణం అయితే కనిపించట్లేదు. ఫుల్ ట్రాఫిక్ ఉందండి. వెళ్తున్నంతసేపు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అందులో పాపని తీసుకొని వెళ్ళాము. ఇక్కడ హైదరాబాద్లో అయితే నిన్న వర్షం బాగా పడిందండి. చూశారు కదా రోడ్లన్నీ ఎలా ఉన్నాయో. ఎలాగో మనమైతే జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసామండి. ఈ జ్యువెలరీ షాప్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉందండి, గణేష్ జ్యువెలర్స్ అనేసి. ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొనాలి అన్నప్పుడైతే మేము ఇక్కడికే వస్తాము. ఈరోజు నేను మా సిస్టరు, పాప, మా హస్బెండ్ అయితే వచ్చామండి. మెట్టెలు అలానే ఏదైనా వెండి డాలరు తీసుకుందామని అయితే మేము అనుకున్నామండి. ఈరోజు అంటే ఏదో ఒకటి కొంటే మంచిది అన్న ఉద్దేశంతో కొంటున్నాము అంతే. చూశారు కదా, ఆల్రెడీ చాలామంది అదే పని మీద వచ్చారండి. పట్టీలు అయితే సింపుల్గా ఆఫీస్ వేర్కి బాగుంటాయి కదా అని చూశాను, కానీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా అని అయితే నేను తీసుకోలేదండి. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. ఇయర్ రింగ్స్, చైన్స్, మంగళసూత్రాసు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి. మా అక్క అయితే దుర్గామాతవి డాలర్ తీసుకుందాము అని అయితే చూస్తూ ఉందండి. ఆ రెండిట్లో ఏది సెలెక్ట్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంది. లాస్ట్కి అయితే మా పాప అయితే మామూలు అల్లరి చేయట్లేదండి. ఫోన్ పెట్టి రైమ్స్ పెట్టిస్తే కానీ అలా కామ్గా లేదు. కాసేపేనండి, ఆ తర్వాత మళ్ళీ చూడండి టార్చర్ చూపించేసిందండి బాబు. కాసేపు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటే నేను తీసుకుందాము పాపకినైతే చూశానండి, కానీ అంత అనిపించలేదు. నేనైతే ఆ ఇయర్ రింగ్స్ తీసుకోలేదండి. ఇంకా మేము మెట్టెలు చూద్దామనేసి అయితే అనుకుంటున్నాము. ఫ్యాన్సీ టాయ్ రింగ్స్ ఉంటాయి కదండి, సింపుల్గా ఉన్నవి, అవి చూద్దామని అయితే మేము అనుకుంటున్నాము. ఫస్ట్ ఇవి 2 అనుకున్నామండి, కానీ అవి అంత లుక్ అనిపించలేదు పెట్టుకొని చూస్తే. అందుకనేసే మళ్ళీ వేరేవైతే సెలెక్ట్ చేసుకున్నామండి. అవి తీసేసుకొని మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి, మళ్ళీ వర్షం పడేలాగా ఉందనేసి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.